వెళ్తామా వెళ్ళేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది మన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ఎప్పటిలోగా తీసుకోబోతోంది స్వామి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటువంటి రియాక్షన్స్ పాకిస్తాన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినవే పాకిస్తాన్ నుంచి ఇటువంటి స్పందన ఉంటుంది సో ఆ ప్రతి చర్యలకు మనం కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది అయితే ముందుగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటువంటి ఎక్స్పెక్టేట్ చేసిన తర్వాత పాకిస్తాన్ నుంచి ఏ విధమైనటువంటి దాడులు జరుగుతాయి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నది కూడా ముందుగానే ఒక పక్కా వ్యూహ రచనకు భారత ప్రభుత్వం అదేవిధంగా త్రివిధ దళాలు ముందుగా సిద్ధమయ్యాయి ఈ దాడులను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి దానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ యాంటీ రాడార్ వ్యవస్థను కూడా సిద్ధం చేసుకుని ఉంది అటువైపు నుంచి వచ్చేటువంటి మిసైల్స్ కానీ లేకపోతే అక్కడ నుంచి యుద్ధ విమానాలతో మిసైల్స్ పంపినప్పుడు వాటిని ఏ విధంగా గార్డ్ చేయాలి తర్వాత ఇక్కడ పట్టణాల మీద ఏ విధంగా పడకుండా వాటిని మధ్యలోనే అంటే గగనతలంలోనే వాటిని ఏ విధంగా ధ్వంసం చేయాలి వీటన్నిటిని కూడా ముందుగానే రక్షణ వ్యవస్థని దానికి సంబంధించినటువంటి కార్యాచరణని భారత భద్రతా బలగాలు ముందుగానే నిర్ణయించాయి అందుకే నిన్న ఈరోజు ఇటువంటి దాడులకు తెగబడతారు అక్కడ సరిహద్దుల్లో కూడా నిన్న ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతూనే ఉన్నారు వాటికి ప్రతిగా మన వాళ్ళు కూడా దాడులు జరుపుతున్నారు అయితే అక్కడ కూడా చాలా ప్రాణ నష్టం జరిగినట్లుగా కూడా మనకు అందుతున్నట్టు సమాచారం పాకిస్తాన్ వైపు కూడా అంటే మనం వాళ్ళు చేస్తున్నటువంటి దాడులకు ప్రతిగా దాడులు చేస్తున్నప్పుడు అటువైపు కూడా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతున్నట్లుగా కూడా మనకు సమాచారం వస్తుంది అందుకే పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ నేతలు అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు భారత్ మా పైన యుద్ధం చేస్తుంది భారత్ సివిలియన్స్ పైన యుద్ధం చేస్తుంది ఎవరో ఎక్కడో అంటే ఉగ్రవాదులు ఈ యొక్క పహల్గామ్ లో ఎవరో ఎవరిని చంపితే మా మీద ఎందుకు యుద్ధం చేస్తారు మా ప్రజలు ఏం చేశారు మేమేం చేసాం అంటూ ఒక విక్టిమ్ కార్డ్ ని ప్లే చేసే ఒక గేమ్ కి అయితే వాళ్ళు తరించారు కానీ ఇవన్నీ కూడా కపట నాటకాలన్నీ కూడా పాకిస్తాన్ కపట నాటకాలని ప్రపంచం ముందు బట్టలు ఉప్పదీసి నిలబెట్టారు మన భారత సైన్యం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఉగ్రవాద శిబిరాలు ఏవైతున్నాయో ఆ శిబిరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు 9 ఇంకా 12-15 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి వాటిని కూడా ధ్వంసం చేస్తామన్నారు అయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి దాడి ఈ రోజు మధ్యాహ్నం కూడా ఈ విధంగా మిసైల్ దాడి జరిగింది ఒక 5 మిసైల్స్ దాడి జరిగినప్పుడు వాటిని ధ్వంసం చేశాం అంతేకాకుండా లాహోర్ లో ఉన్నటువంటి వాళ్ళ క్షిపణి వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఏదైతుందో దాన్ని కూడా మన క్షిపణితో ధ్వంసం చేశాం అందుకే ఆ ప్రతీకారంగా ఇప్పుడు అక్కడి నుంచి లాహోర్ నుంచి ఈ యొక్క దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా ఈ ప్రతీకార చర్యలకు ధీటుగా సమాధానం ఇస్తుంది భారత భద్రతా దళాలు అంతేకాకుండా జమ్మూని టార్గెట్ చేశారు జమ్మూ పక్కన ఉన్నటువంటి రాజస్థాన్ పఠాన్కోట్ తర్వాత పూంచ్ సెక్టార్ గురుదాస్పూర్ ఈ సెక్టార్లన్నింటిలో 5 సెక్టార్లనే ఇప్పుడు ఈ రాత్రి టార్గెట్ చేశారు అంటే ఈ ఒక్క రోజుతో ఇది పోయేది కాదు ఇట్లాంటి దాడులు ఇంకా వరుసగా కొనసాగుతూనే ఉంటాయి ఎన్ని రోజులు అంటే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు లేకపోతే వాళ్ళకి వేరే దేశాలు ఏమైనా సహాయం చేసే ఆయుధాలను వాళ్ళకి సరఫరా చేసినప్పుడు వాటన్నిటి మీద కూడా మన మీద ప్రయోగిస్తూనే ఉంటారు ఈ ఒక్క రోజుతో భయపడి ఇది ఏదో జరిగిపోతుందని కృష్ణ ఒక విషయం చెప్పండి ప్రధానంగా జమ్మూని బ్లాక్అవుట్ చేశారు రాజస్థాన్ లో కూడా అన్ని జిల్లాల్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించిన నేపథ్యంలో ఇటు జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం దగ్గర పరిస్థితి ఏంటి ప్రధానంగా ఇటు సివిలియన్స్ తో పాటు ఎయిర్పోర్ట్ ను కూడా టార్గెట్ గా వెళ్తున్నారు కాబట్టి వైష్ణోదేవి ఆలయం దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఏంటి